నంద్యాల జిల్లాలో కలెక్టర్ రాజకుమారి దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర నిధుల వినియోగంపై అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని ప్రతి గ్రామానికి కేటాయించాలని ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో భారీగా అవినీతి జరిగింది అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు. జలజీవన్ మిషన్ను ప్రతి గ్రామంలో అమలు చేయాలని ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. నంద్యాలలో ఏంటంటే దిశ మీటింగ్ ఒకటి చేశాం. ఈ దిశ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సెంట్రల్ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో అలాగే స్టేట్ ఫండ్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా మనం యూటిలైజ్ చేసుకొని దాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఊరికి అందేలాగా ప్రయత్నం. ఇది ఏంటంటే పోయిన 5 సంవత్సరాల కాలంలో చాలా మటుకు మనము తీస్తే స్టాటిస్టిక్స్ చూస్తే వందల కోట్లు ఇచ్చారు గాని సెంట్రల్ నుండి ఇచ్చారు గాని అది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే సెంట్రల్ కి వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ సరైన పద్ధతిలో ఉపయోగించుకోకుండా లేదంటే అనవసరంగా ఈ ఫండ్స్ ని ఏవైతే ఉన్నాయో అవి డైవర్ట్ చేస్తూ లేదంటే విచ్చలవిడిగా ఎవరంటే వాళ్ళు డ్రా చేసుకొని ఆ ఫండ్స్ ని యూటిలైజ్ చేసుకుంటున్నారని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ దిశ మీటింగ్ లో ఒక కమిటీ ఫామ్ చేసుకున్నాము. ఈ కమిటీలో దాదాపు ఈ దిశ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మనకు దాదాపు 53 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. అందరికీ ప్రజలకు అవగాహన కల్పించేలాగా అట్లాగే ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ ఏదైతే ఉందో అది వాళ్లకు అందేలాగా చేయడమే మన బాధ్యత. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కానివ్వండి, జల్ జీవన్ మిషన్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన స్కీమ్స్ ఉన్నాయి. మిడ్ డే మీల్ కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మిన్రేగా ఈరోజు